మన తదుపరి కార్యక్రమం స్కూల్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్. ఈ ప్రోగ్రామ్ని లీడ్ చేయవలసిందిగా విజయదుర్గ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. శ్రీ గురు పరంపర విద్యాపీఠం, అలాగే ఇంగ్లీష్లో స్కూల్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్. దీనిని మనము ప్రస్తుతము ఆన్లైన్ కోర్సుగా దీన్ని స్టార్ట్ చేసుకున్నాము. కొంత సిలబస్తో 10 to 15 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి మనకి రేపు ఎగ్జామ్స్ అవ్వగానే April 24th నుంచి ఒక ఆన్లైన్ సెషన్ నడపబడుతుంది. ఆ తర్వాత ఆఫ్లైన్ కూడా కొన్ని చోట్ల జరిగాయి. దాని గురించిన ఫొటోస్ కూడా వెనకాల వస్తాయి. మరి ఇది ఎందుకు స్టార్ట్ చేశాము, ఎందుకు దీన్ని ఇప్పుడు పిల్లలకి అందించాలనుకునే అనేది నా మాటల్లో మీకు ఒక 2 నిమిషాలు వివరిస్తాను. మరి గురు పరంపర అంటే ఏంటంటే, ఇదివరకు రోజుల్లో విద్య అన్నది పుస్తకాలు కానీ దానికి ఏదీ లేదు. ఒక గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి ఇంకొక శిష్యుడికే ఆ విద్యని అందించడం జరిగిందనమాట. అంటే అట్లానే అనుసృతంగా వాళ్ళు నేర్చుకుంటూ వచ్చారే తప్పించి, అంటే అక్కడ వాళ్ళు ట్రైన్ అయ్యారు. ఒక గురువు ఇంకొక శిష్యుడిని ఒక గురువుగా తయారు చేశాడు, అతను మళ్ళీ మరొక శిష్యుడిని మరొక గురువుగా తయారు చేశారు. అలాగే విద్యా విధానం అనేది నడిచింది. మరి ఇట్లాంటి విద్యా విధానాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. ఇప్పుడు ఉన్న ఈ పోటీ ప్రపంచంలో, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో పిల్లలకి మళ్ళీ తిరిగి ఆ పాత విద్యా విధానాన్ని, గురుకులాన్ని తిరిగి అందించాలనే ఉద్దేశంతో మనం దీనిని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మరి ఇట్లాంటి విద్యా విధానం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ధర్మజ్ఞానాన్ని పిల్లలకి తెలియజేయడం జరుగుతుంది. మరి ధర్మము అంటే మనకు తెలుసు, ఏ యుగానికైనా సరే ఆచరణాత్మకమైనటువంటిది ఏదైతే ఉందో ఆ యుగానికి సంబంధించి దానినే ధర్మం అంటారు. సరే, మరి ఇప్పుడు ఏంటి ధర్మము అనే దాన్ని ఈ పిల్లలకి ఆ జ్ఞానాన్ని అందించడము, తర్వాత ఆధ్యాత్మిక మార్గాల్లోకి వాళ్ళు రావడానికి సంబంధించిన ప్రేరణని కల్పించడము. అంటే ఏంటంటే, ఎందుకు ఆధ్యాత్మిక విద్యయే అసలైన విద్య అనేది వీళ్ళకి అందించబడడం జరుగుతుంది అనేటువంటిది. పర్వాలేదు, ఆధ్యాత్మిక విద్య అసలైన విద్యగా మరి ఇప్పుడున్న పిల్లలకి అందించాలి అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో, ముఖ్యంగా 10 to 15 ఇయర్స్ ఏజ్ కోసం దానిని మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. సో అంతేకాకుండా సాంప్రదాయమైనటువంటి విలువలని ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి అందించాలి అంటే ఒక పిల్లలకి తెలియచేస్తే చాలు, మళ్ళీ తిరిగి ఒక జనరేషన్, ఒక సమాజం బాగుపడుతుంది. కాబట్టి ఏంటంటే, ఇక్కడ విద్య ఏది కూడా పుస్తకాల ద్వారా ఉండదు. కేవలం వాళ్ళకి మనం ఎలా అంటే గురువుల ద్వారా ఆచరణాత్మకంగానే నేర్పబడుతుంది. అందుకని ఏంటంటే ఆధ్యాత్మికయే మన అలాంటి విద్య వల్ల ఏం జరుగుతుంది అంటే, మన ఆధ్యాత్మికత అనేది జీవన విధానంగా ఇక్కడ మనకి అలవడుతుంది అనమాట. సో అది మనం ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అనే దాన్ని తిరిగి మళ్ళీ మీ పిల్లలందరికీ, మీకు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ దయచేసి తెలియచేయండి. మనకి ఇక్కడ నా ఫోన్ నెంబర్ని 9491446555 ఇది నా నెంబరు. ఈ నెంబర్కి మీరు ఎవరైనా సరే మీ పిల్లల్ని ఈ విద్యను అందించడానికి తగ్గ ట్రైనింగ్ని ఇవ్వించదలుచుకుంటే కనుక ఖచ్చితంగా ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. స్కూల్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ ఫర్ హ్యాపీనెస్ అండ్ హోలిస్టిక్ లివింగ్. ఎందుకు అంటే, ఆనందం అనేటువంటిది పిల్లలకి నేర్పట్లేదు. మనం మార్కులు వస్తేనే ఆనందం, ర్యాంకులు వస్తేనే ఆనందం, వాళ్ళకి కావాల్సింది దొరికితేనే ఆనందం అనుకుంటున్నాం. కానీ అసలైనటువంటి హోలిస్టిక్ లివింగ్ని మనం ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ 10 to 15 ఇయర్స్ ఓల్డ్ అండ్ చిల్డ్రన్. ఇన్ దిస్ స్కూల్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ పవర్ఫుల్. ఇందులో మనము ఏం చెప్పదలుచుకుంటున్నాం అనేది చాలా డిఫరెంట్గాను, చాలా పవర్ఫుల్గాను ఉండాలని ప్లాన్ చేసుకున్నాము. ఇన్ అవర్ స్కూల్ వీ విల్ లెర్న్ హౌ టు కంట్రోల్ అవర్ థాట్స్. దీంట్లో మనం ముఖ్యంగా ఇస్తున్నటువంటి మన సిలబస్లో ఏంటంటే, హౌ టు కంట్రోల్ అవర్ థాట్స్, హౌ టు స్టే కామ్ అండ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అంటే ఎన్నో సమస్యలు జీవితంలో వస్తూ ఉంటాయి. ఆయా సమస్యలను ఎదుర్కొనేటప్పుడు కంగారు పడిపోయి, గాబరా పడిపోయి, ఏదేదో చేసి ఎలా ఉండాలో తెలియక స్ట్రెస్ ఫీల్ అయిపోయి, ఇట్లాంటి సిచ్యువేషన్ని కామ్గా, కూల్గా ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటిది. హౌ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ వితిన్. అంటే కాన్ఫిడెన్స్ అనేది బయట ఎక్కడి నుంచో రాదు, మన లోపల నుంచి మనం దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే సరి అయిన పర్సనాలిటీ డెవలప్మెంట్తో కూడిన చిల్డ్రన్ ఇవ్వడం. హౌ టు బీ హ్యాపీ వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్. అంటే ఎలా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా మన సంతోషంగా ఉండడం ఎలా అన్నది ఇక్కడ ముఖ్యంగా హ్యాపీనెస్ అండ్ హోలిస్టిక్ లివింగ్ని మనం నేర్పించాలనుకుంటున్నాం. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ కోర్స్, ఇట్ ఈజ్ ఏ లైఫ్ స్కిల్ ప్రోగ్రామ్.
ఇదంతా ఒక కోర్స్ మాత్రమే కాదు, ఇది ఒక లైఫ్ స్కిల్ ప్రోగ్రాము. సో మా గోల్ ఏంటంటే, అవర్ గోల్ ఈజ్ సింపుల్, టు హెల్ప్ ఎవ్రీ స్టూడెంట్ బికమ్ హ్యాపీ, స్ట్రాంగ్ అండ్ బ్యాలెన్స్డ్ ఇన్సైడ్. సో ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, లోపల నుంచి స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా అవసరం. ఫిజికల్గా జిమ్లకి వెళ్ళి వాటికెళ్ళి బాడీ బిల్డప్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అంతలావు అంతెత్తు మనిషి కూడా ఎంత కంగారు పడుతున్నారు, ఎలాంటి సూసైడ్స్కి కారణమవుతున్నాయి, వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్స్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు. హ్యాపీనెస్ ఉంటేనే ముఖ్యం, సక్సెస్ ఉంటేనే అదొక్కటే జీవితానికి ప్రధానము. అట్లాంటప్పుడే మేము సంతోషంగా ఉంటాము అంటే కాదు కదా. సో వాళ్ళ ఫెయిల్యూర్స్ని కూడా హ్యాపీగా తీసుకోగలగాలి, దాని నుంచి కూడా నేర్చుకోగలగాలి. అందుకని వాళ్ళ లోపల నుంచి స్ట్రాంగ్ అవ్వాలి, బ్యాలెన్స్ అవ్వాలి అనేటువంటిది ముఖ్యం. లెట్ మీ ఎండ్ విత్ ఏ పవర్ఫుల్ లైన్, ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ కంట్రోల్ యువర్ హ్యాపీనెస్. ఎప్పుడైతే నీ మైండ్ని కంట్రోల్ చేయాలి అనుకుంటారో అప్పుడే వాళ్ళ హ్యాపీనెస్ కంట్రోల్ చేయబడుతుంది. ఇది ముఖ్యంగా మన అందరం తెలుసుకోవాల్సింది, మన పిల్లలకి మనం అందించాలనుకుంటున్నది. ఈ గురుకుల విద్యా విధానం అనేటువంటి దాన్ని ముందు మనం గురుకులము విద్యాపీఠము అంటే తర్వాత అది స్థాపించబడి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక స్కూల్స్ అన్ని చోట్ల బ్రాంచెస్గా ఓపెన్ అయ్యి ఒక విద్యాపీఠంగా ఇది నెలకొల్పబడచ్చు బహుశా. కానీ ఇప్పుడు ఒక సాహసోపేతమైనటువంటి నాకు వచ్చినటువంటి మాస్టర్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఏళ్ల క్రితమే స్టార్ట్ చేశాను, పత్రి సార్కి చెప్పి అప్పుడు ఒక దీనికి సంబంధించిన పాంప్లెట్ని రెడీ చేసి సార్కి చూపించి ఇంటి దగ్గర నేను ఎవ్రీ సండే స్టార్ట్ చేశాను. అప్పుడు కొంతకాలం నడిచింది. సో ఆ తర్వాత మళ్ళీ పిల్లలు ఎగ్జామ్స్ అని అదని ఇదని ఆగిపోయాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆన్లైన్లో ఇక్కడ కొన్ని రీసెంట్గా కొన్ని మనకి గవర్నమెంట్ ప్రోగ్రాంలోనే పిల్లలకి మెడిటేషన్ నేర్పించమని ఒక ప్రోగ్రాం రిలీజ్ చేసింది. దాంట్లో ఒక 15 days ప్రోగ్రామ్ని మనము రెడీ చేసి సిలబస్ని రెడీ చేసుకుని ఆ 15 days ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి అందించడం జరిగిందనమాట. సో ఫస్ట్ డే లాస్ట్ డే మాత్రమే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ఇచ్చారు గవర్నమెంట్ ప్రోగ్రాంలో భాగంగా. ఫస్ట్ డే లాస్ట్ డే కాలేజ్కి వెళ్ళి దాన్ని స్టార్ట్ చేసి ఎండ్ చేసాము. మధ్యలో అంతా వాళ్ళే ఒక జూమ్ లింక్ ఇచ్చారు, దాంట్లోనే మనము మొత్తం సిలబస్ని వాళ్ళకి అందించడం జరిగిందనమాట. సో అందువల్ల ఏంటంటే రీసెంట్గా జరిగింది, అది చాలా అద్భుతంగా నిర్వహించబడింది. పిల్లలందరూ కూడా చాలా బాగా మోటివేట్ అయ్యారు. వాళ్ళు ఏది కోల్పోయారో, ఏదైతే విద్య ఈరోజు అందించబట్టలేదు, తద్వారా ఎందుకు మానసికంగా వాళ్ళ లోపల ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎందుకు లేదు అనేది వంటిది చాలా బాగా తెలుసుకోగలిగారు. సో కాబట్టి ఏంటంటే మనందరి పిల్లలకి కూడా మనం ఎలాగో ధ్యానం తెలుసుకుంటున్నాం, ఆ ఇన్నర్ హ్యాపీనెస్ని అనుభూతి చెందుతున్నాం. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకున్న ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ జాబ్ విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ, స్టడీస్ విషయంలో కానీ, లేదా రిలేషన్షిప్స్ విషయంలో కానీ, మ్యారేజ్లో కానీ, ఇట్లా ఎన్నో చోట్ల ఎన్నో సమస్యలు పిల్లలు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లలు కూడా నేను స్కూల్స్కి వెళ్ళినప్పుడు అందరిని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు, చాలా సమస్యలు చెప్తున్నారు. ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళితే హెడ్ మాస్టర్ గారు దండం పెట్టి, అమ్మ ఈ పిల్లల్ని ఏం చేస్తావో అని నాకు తెలియదు, మీరు ఏం చేసినా పర్వాలేదు, రోజు మా స్కూల్కి వచ్చినా నేను మీకు పర్మిషన్ ఇస్తాను, కానీ మీరు ఈ పిల్లల్ని మార్చండి అన్నారు. కారణం ఏంటంటే అందులో 10th class స్టూడెంట్ రోజు గోడ దూకి పారిపోతున్నాడు, గేట్లోంచి వెళ్ళిపోతున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి మాస్టర్ ఏం చేశారంటే గేట్ వేసేసారు, తాళం వేశారు. గేట్ వేస్తే గోడ దూకి వెళ్ళడం మొదలుపెట్టాడు. గోడ దూకి వెళ్ళడంటే 10th class స్టూడెంట్ చదువుకోవాలి కదా, స్కూల్లో ఉండకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగినందుకు ఆ టీచర్ని లాగిపెట్టి ఒకటి కొట్టాడు ఆ స్టూడెంట్. అలాంటి సంస్కారం ఉంది ఇప్పుడు రోజుల్లో, ఇప్పుడు ఉన్న ప్రపంచంలో. ఇప్పుడు చదువుతున్న పిల్లలకి తల్లిదండ్రుల నుంచి వస్తుందా, సమాజం నుంచి వస్తుందా, మరి స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారో, ఇంటి దగ్గర ఏం నేర్చుకుంటున్నారు. అందుకనే సాంప్రదాయ విలువల్ని అందించాలనేటువంటి మన ముఖ్యమైన ఉద్దేశము. మరి ఆధ్యాత్మికత అన్నది ఉంటే ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటుంది. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, హింసాత్మకమైన సమాజాన్ని సృష్టించకుండా, వాళ్ళు సంతోషంగా ఉంటూ 10 మందిని సంతోషంగా ఉంచేటువంటి ఒక గొప్ప విద్యని మనం 10 to 15 years ఏజ్లో పిల్లలకు అందించాలనుకుంటున్నాం. దయచేసి మీరు ఎవరైనా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాము. ఈ కాలం, ఈ తరం వారికి స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక విద్య ఎంతో ఎంతో అవసరం. మనకి మళ్ళీ గురుకులం సిస్టమ్ రావాలి, అప్పుడే రానున్న తరాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. థ్యాంక్ యూ విజయదుర్గ గారు. గట్టిగా చప్పట్లు కొడదామండి.